నమస్కారం ది మిర్రర్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కామిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు. మా సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి, లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తాం. రోడ్డు భద్రత అవగాహన సదస్సు అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. బుక్కాపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఎవరి కళ్ళలో ఆనందం చూడాలని రాశాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సెటైర్. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సంస్థ నారాయణపూర్లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను దగ్గరుండి తెరిపించిన ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్య అమ్మకాలు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల ముందు వీరంగం సృష్టిస్తున్న కామిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు. నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి హుకుం. సంస్థ నారాయణపూర్ లో తెరిచి ఉన్న వైన్ షాప్ నిర్వాహకులపై దాడికి తెగబడి షాపును మూసివేసిన కామిరెడ్డి అనుచరులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన వైన్ షాప్ నిర్వాహకులు కేసు నమోదు. బండి మీరు లేని మీరు లొల్లి పెట్టుకోవాలి.
మీరు మొర పెట్టుకోరు. ఇక్కడ మాత్రం లోకల్లో నేను చెప్తున్నాను తీసి 1 గంట లేదు. సరేనా? 11:30కి ఇప్పుడు వచ్చిన నిన్న తీసి నాకు తెలిసింది. అందుకే మొదలు పెట్టాం. తీసి బంద్ చేయించేది వద్దు. ఫస్ట్ తీయకుండా 1 గంట తీరు ఏముంటే నా దగ్గర అంతే. మా సార్ చెప్తే నేను చూస్తాను. వస్తానే ఉన్నాం. మీరు ఇప్పుడు చేసిరనుకో, మీరు పోయినాక తీసి రేపు ఎవరు చూడడు ఏం చేయడానికి చేసి ఇది చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్ 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం పెట్టుకోని ఏముండవు అన్ని పడేసే ఉండదు. రేపటి నుంచి అయితే ఈ రోజు అంటే ఏమంటలేదు. రేపటి నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ రూమ్ వెయిట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ రూమ్ గుర్తుపెట్టుకోని. సరేనా? రోడ్డు భద్రత అవగాహన సదస్సు అరైవ్ అలవ్ 2026 కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మా ఫంక్షన్ సంగారెడ్డి జిల్లా పోలీసులు నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రఘునందరావు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ హారతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మన ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడడం, ఓవర్ స్పీడ్ నివారించడం, మొబైల్ ఫోన్ ఉపయోగం ఆపడం వంటి సాధన నియమాలు పాటిస్తే చాలా మంది జీవితాలు కాపాడుకోవచ్చు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ నియమాలు పాటించి అందరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని అరైవ్ అలవ్ 2026 అభియాన్ లక్ష్యంగా అందరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, అలాగే పోలీస్ శాఖను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ నిర్వహించాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఈ రకమైన అవగాహన కార్యక్రమాలతో ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నంలో ముందుండాలని శాసనసభ్యులు కోరారు. ముఖ్యంగా యువకులు చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. యువకులు మద్యం తాగి వాహనాలు నడపడం మరియు ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువకులు లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే వాహనాలు నడపాలి. దీనికి బాధ్యత వహించాల్సింది యువత, తల్లిదండ్రులని. కావున వారు కూడా వారి పిల్లలకి ఇవ్వకుండా వారికి నచ్చ చెప్పాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు సూచించారు. చివరగా ఎమ్మెల్యే దయచేసి ఎవరు కూడా మద్యం తాగి మరియు లైసెన్స్ లేని డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి మీ ప్రాణాలకు మరియు ఇతర ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూసుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నారాయణఖేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి, కంక్టి సిఏ వెంకటరెడ్డి, నారాయణఖేడ్ సిఏ శ్రీనివాసరెడ్డి, నారాయణఖేడ్ ఎంఆర్ఓ, వివిధ ఉన్నత అధికారులు మరియు నియోజకవర్గంలోని సబ్ ఇన్స్పెక్టర్, పోలీసు యంత్రాంగం, విద్యార్థులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుక్కపట్నం మండలం బుక్కపట్నం గ్రామ పంచాయతీలో ఈ రోజు సర్పంచ్ శ్రీమతి నాగలక్ష్మి అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ పారిశుద్ధ్యం అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఐఏఎస్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య తనిఖీ నిర్వహించడంతో పాటు వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారి సేవలను ప్రశంసించారు.
మీరేంటి సార్ మీరే ఎలక్ట్రికల్ పారిశుద్ధ్య కార్మికులు సన్మానిత పారిశుద్ధ్య కార్మికులు వేదిక ముందు వైపు వచ్చి కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. హలో మా చూడమ్మా ఒక్కొక్కరి చేత ఒక్కొక్కటి పిలిచారు. హలో ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా దిశగా ప్రయత్నిస్తానని నేను నా పరిసరాల శుభ్రత కొరకు ఈరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా సామూహిక శుభ్రత కొరకు బహిరంగ మల విసర్జన నివారించడంలోనూ మరియు వ్యక్తిగత శుభ్రత ఆరోగ్య కార్యక్రమానికి బుక్కపట్నం గ్రామంలో ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ అన్ని మున్సిపాలిటీలో కూడా ఇది చేస్తున్నారు. దీంట్లో కార్యక్రమం ఏంటంటే చాలా మందికి ఉన్న ఒక నెగిటివ్ లేదంటే తప్పుడుగా ఆలోచిస్తుంది ఏంటంటే ఇది 3వ శనివారం మాత్రమే చేయాలని అనుకోవడం. 3వ శనివారం నాడు మనం ఆ రోజు ఓవరాల్ గా ఆ నెలలో చేసిన ప్రోగ్రామ్ అంతటినీ ఆ రోజు కన్సాలిడేట్ చేసి లేదంటే సంకలనం చేసి ఆ రోజు మనం ఏం చేసామో చెప్పాలి. అంతే తప్ప ఇది 3వ శనివారం రోజు మాత్రమే చేసే కార్యక్రమం అయితే కాదు. అంటే వ్యక్తిగత పరిశుభ్రత నుండి మన ఊరు పరిశుభ్రత వరకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలనేది దీనికి మెయిన్ ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, స్కూల్లో పిల్లలందరికీ మనకి తెలుగు ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది, సైన్స్ ఉంటుంది. కానీ ఏమంటారు పరిసరాల విజ్ఞానం అని ఉంటుంది. యాక్చువల్గా 5th క్లాస్ వరకు ఏముంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు. పరిసరాల విజ్ఞానం ఉంటుందా లేదా? అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాల మీద మనకి తెలియాలి. కానీ ఇందులో మనం నిజంగా మాట్లాడుకుంటే ఇంకా మన ఇండియాలో మన భారతదేశంలో చాలా చోట్ల పారిశుద్ధ్యం మీద కూడా పరిసరాల మీద కానీ చాలా మందికి మనకి ఇంకా అవగాహన జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తుంటాం చాలా మంది ఇంకా బహిరంగ మల విసర్జన చేస్తూ ఉంటారు. ఇది ఇంకా మన దగ్గర ఉంది, కొన్ని గ్రామాల్లో ఉంది చూస్తూ ఉంటే. సో అది మనం తొలగించాలి. అంటే ఆ గ్రామాల నుంచి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ ఎవరికన్నా ఇళ్లలో టాయిలెట్ లేని ఇల్లులు ఉన్నాయా? మీ ఇంట్లో టాయిలెట్ లేదు అని ఇల్లులు ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా మీ ఇంట్లో? టాయిలెట్ మా ఇంట్లో టాయిలెట్ లేదు, ఉన్నది కానీ పాత పడిపోయి కూలిపోయింది, అలాంటివి ఉన్నాయా ఎవరి దగ్గర? అలా ఉంటే గవర్నమెంట్ వారు మనం కొత్త టాయిలెట్ కట్టడానికి డబ్బులు ఇస్తారు. సో అది ఒకటి. రెండవది, మనకి సంతలు, గుడులు, లేదంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అని 3 లక్షల రూపాయలతోటి మనం టాయిలెట్ కట్టుకోవడానికి అవకాశం ఉంది. సో అది ఎక్కడైనా అవసరం ఉందంటే కూడా అవి కూడా మనం గ్రామంలో శాంక్షన్ చేసుకోవచ్చు. కానీ చాలా చోట్ల ఏంటంటే కడతాం కానీ అవి మెయింటైన్ చెయ్యం. మనం కడతాము బట్ వాటర్ ఉండదు, అక్కడ ఎవరు క్లీన్ చేసే వాళ్ళు ఉండరు. పంచాయతీలు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఎంపీడీఓస్ కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లో మన జిల్లాలో 440 శాంక్షన్ చేశాం. హాస్టల్స్ లోను, స్కూల్స్ లోను, ఈవెన్ గ్రామ సచివాలయంలోను, ఇంకా పబ్లిక్ ప్లేసెస్ లోను.
సో చాలా చోట్ల మనం టాయిలెట్ కట్టినవి వాడడంలో పెట్టాలి. అవసరమైతే చిన్న యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసినా పర్లేదు, గ్రామ పంచాయతీలు మాత్రం దాన్ని బాధ్యత తీసుకొని మెయింటైన్ చేయాలి. సో అది కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ పిల్లలు కూడా అలాంటివి ఏమైనా ఉంటే కూడా చెప్పచ్చు. సో ఎక్కడైనా టాయిలెట్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదంటే అది మనదే ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక గుడి, పెట్రోల్ బంక్ ఎక్కడైనా వెళ్తే టాయిలెట్స్ లోపలికి వెళ్ళగానే ఎవడో ఒకడు సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఉంటాయి మన దగ్గర. అది ఆ కల్చర్ అనేది డెవలప్ అవ్వాలి. అంటే మనం సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం, ఇంకా హెల్తీగా మన ఉండాలి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా చాలా చోట్ల టాయిలెట్ సరిగ్గా మెయింటైన్ చేయరు. సో ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ ఇంకా నేర్చుకోవాలి. ఇంకోటి చెత్త పడేయడం రోడ్డు మీద, కాలువల్లోనూ ఎక్కడ పడితే అక్కడ మనం కాలువల మీద ఇల్లులు కట్టేయడం, లేదంటే కాలువల్లో కొబ్బరి బొండాలు వేసేయడం, లేదంటే మట్టి పోసేయడం ఇల్లు కట్టేటప్పుడు. ఆ కాలువలో ఫ్రీగా డ్రైనేజ్ పారకుండా మనకి పారిశుద్ధ్య లోపం ఏర్పడుతుంది గ్రామాల్లో. సో మలేరియా, దోమలు వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే ఒక చిన్న వాడి పడేసిన వాటర్ గ్లాస్ 1,000 లక్షల దోమలు పెరగడానికి ఒక రిజర్వాయర్ లా పనిచేస్తుంది. ఒక చిన్న కొబ్బరి బండ, ఒక చిన్న వాటర్ గ్లాస్, కొంచెం వాటర్ ఉండిపోయినా అందులో నుంచి మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ లార్వా జనరేట్ అవుతుంది. సో చిన్ని మన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. డెంగ్యూ, ఈ ఏరియాలో డెంగ్యూ ఎక్కువగా ఉంది. డెంగ్యూ వస్తే మనకి ఇంచుమించుగా ఒక 1 నెల రోజులు 10 దినాలు పోతాయి. అంటే మనం హాస్పిటలైజ్ అయిపోతాం, ప్లేట్లెట్స్ పడిపోతాయి. సో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ మనం ఓన్లీ క్లాస్ రూమ్ లో చదవడమే కాదు, బయట కూడా మన పరిసరాల్లో కూడా ఎక్కడన్నా చెత్త చెదారం ఉంటే దాన్ని శుభ్రత చేయాల్సింది. అది ఎవరో అక్కడ ఉన్నారు కదా మన శానిటరీ వర్కర్స్, కేవలం వాళ్ళు మాత్రమే చేస్తే కుదరదు. వ్యక్తిగతంగా మన ఇళ్లలో మన అమ్మా నాన్నకు కూడా మీరు చెప్పాలి. మీ అందరూ చూడండి, పాస్పోర్ట్ ఇచ్చాం, గ్రీన్ పాస్పోర్ట్ అని, మొక్కలు నాటండి అని చెప్పి పిల్లలకి ఇచ్చామా లేదా? సో మొక్కలు నాటడం పర్యావరణానికి మంచిగా ఆక్సిజన్ రావాలనేది మెయిన్ ఉద్దేశం. కానీ తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేసి ఈ వీళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మంచిగా మన దగ్గర కలెక్ట్ చేసుకుని వెళ్తారు. సో మనం ఏంటంటే మన ఇల్లు బాగుంటే చాలు, పక్క ఇల్లు ఎలా ఉన్నా బాగాలేదు పర్లేదు అనుకుంటే మన ఊరు ఎప్పటికీ బాగుపడదు. సో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే కామన్ ఇంట్రెస్ట్ తో పనిచేయాలి. స్వచ్ఛతలో మనందరం కూడా ఒక సైనికుల్లా పనిచేయాలి. మన ఊరు బాగుంటే ఆ మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం కూడా బాగుంటుంది. సో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో బాగా కష్టపడుతున్న మన స్వచ్ఛ కార్మికులకు లేదంటే వారియర్స్ కి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, వాళ్ళ ఆరోగ్యం కూడా మనకు కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని బాగా ఆర్గనైజ్ చేశారు. ప్లెడ్జ్ అయిపోయిన తర్వాత ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. మేమన్నీ ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సెటైర్స్. కమింగ్ టు ఇంకొక పాయింట్ రాశాడు. సో ఇవన్నీ ఎక్కడా లేవు, బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్. సో ఈ సైట్ విజిట్తోనే అంతా అసలు విషయం అంతా అని వండివారు. నేను అడుగుతా ఉన్నాను, సరే ఆయన ఏదో రాశాడు, ఎవరి ప్రయోజనాల కోసం రాశాడు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడో సరే ఆయనకు వదిలేస్తా ఉన్నాను. సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుక్కుంటున్నాడు. వీరు రాశారు లెటర్, ఇంకో ఆయన ఎమ్మటే హరీష్ రావు గారు. అసలు ఇదేంది, అసలు ఇంతవరకు వారి లెటర్ చూస్తే ఇంకా ఆశ్చర్యం అనిపించింది. వారేం రాశారు, ఆఫ్టర్ ది చేంజ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ 2024 SCCL and Singareni Corporation Government introduced a so-called site visit certificate system as a mandatory precondition for participation in tenders. So-called site certificate ఇప్పుడే 2024లో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పెట్టారు. దీని మీద ఇమ్మీడియట్గా మీరు ఎంక్వైరీ చేయాలి, దీని మీద చాలా నష్టం జరుగుతుంది. మీరు లెటర్ రాశారు. వారు ఏమంటే ఆడ కూర్చొని నిజమే ఇది ఏడా లేదని వారు చెప్పారు. ఏడాడ ఉన్నాయని నేను వీరికి చూపించా, వారికి చూపించా, రాష్ట్ర ఆయనకు చూపించా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. ఇది సైట్ సర్టిఫికేట్ సంబంధించిన విషయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు. మా సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి, లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తాం. రోడ్డు భద్రత అవగాహన సదస్సు అరైవ్ అలవ్ 2026 కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. బుక్కాపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఎవరి కళ్ళలో ఆనందం చూడాలని రాశాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సెటైర్స్.